చూసే చూసే కన్నుల్లోనే దూకేనంట ఆశల జలపాతాలే రెక్కే విప్పి ఆడేనంట ఓ మనసే ఊహించలేదులే ఈ కాస్త పరిచయం ఈ చోటే అగేనా ఇలా ఈ క్షణం. భలే టైంకి వచ్చావు. నాకు మోనోఫోబియా, ఒంటరిగా ఉండడం అంటే భయం. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, మళ్ళీ లేట్గా వచ్చావు. సారీ మా, ఆఫీసు టెన్షన్స్, క్లయింట్స్, వాళ్ళ టార్గెట్స్, ఈ టెన్షన్స్ అనేవి నీకు తెలుసుగా. సారీ కదా. మనం పరిచయం ఎన్నాళ్ళైంది? 5 years 8 months 28 days. ఇన్నిసార్లు చెప్పావు, ఒక్కసారి నా ఐ లవ్ యూ చెప్పావా? హే చెప్పలేదా? నీ మోహన్ చెప్పావు. ఊరుకో, చెప్పే ఉంటాను. అది 5 ఏళ్ల క్రితం చెప్పు. ఇంటర్లో. న్యూ జాయినింగా? ఎస్ మ్యామ్. నీ పేరేంటి? భూమి. ఓకే, సిట్ డౌన్. రేయ్, కొత్త అమ్మాయి వస్తే చూస్తూనే ఉంటారా? బుక్స్ తీయండి. ఏ బుక్ నీదా? ఇది నీదా? ఎవరిదా ఉంటుంది? నా పేరు తెలుసుకోవాలంటే 13వ పేజీ చూడండి. 13. నా పేరు ఆతో స్టార్ట్ అవుతుంది. మిగతా లెటర్స్ తెలుసుకోవాలంటే 39వ పేజీ చూడండి. నా పేరులో చివరి అక్షరం అష్, ఆశ. మధ్యలో ఇంకో అక్షరం ఉందండి, అది 109వ పేజీలో ఉంది. మధ్యలో ఉన్న అక్షరం కా. నా పేరు ఆకాష్. ఆకాష్. మీ వెనక్కి తిరిగితే 3rd బెంచ్లో 1st పర్సన్. తనేంటి నన్నే చూస్తున్నాడు? మనస్సే చేజారే నీ వల్లే, పతంగైపోయిందే నీ వెంటే. ఇదంతా కల కాదా అనిపించే, ఏమో నమ్మాలో ఓలేదో. మెరుపే మగువై ఎదురే పడితే మనసే కరిగే, మేఘంలో దాహంలా వెనుక పడే వేగం. పెరిగిన ఈ నిమిషంలో తరగతిలో తన గతిలో మలుపులనే మది చదివే మనసారా. నువ్వేంటి కంప్యూటర్స్ అని చెప్పి సివిల్లో జాయిన్ అయ్యావు? నచ్చిన వాళ్ళ పక్కన ఉండడం కోసం నచ్చినవి పక్కన పెట్టడం పెద్ద కష్టమే కాదు. గతమే మారే మారే కథలో నువ్వే చేరే, ఇకపై అన్నీ నీకే నాదంటూ ఏమున్నా. ఎప్పుడు అనుకోలేదే మునుపు ఏదో రోజే ఒకరు నాతో తోడే వస్తారంటూ. ఎదురాకులో
ఆశ చాలంటుందో లేదో స్పర్శతో మౌనాన్ని దాటే యుద్ధమే నాలో చేస్తూ ఉన్నా. ఓ మనసారా మనసారా పలికిందే నా ప్రాణం నిన్ను కోరే నాతో జతగా కిరణంతో చిగురైన శిశిరంలా. ఇతని పేరు ఋషి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎలా ఉన్నాడు? ఇతని పేరు వరుణ్, డాక్టర్. ఇతను ఎలా ఉన్నాడు? ఇతని పేరు ఆకాష్. ఇతను ఎలా ఉన్నాడు? మా ఇంట్లో ఇష్టం లేదంట. మరి నీకు? అంతులేని ఆ సాగరంలా హద్దులేని నీలాకసంలా గుండెలోని ఈ ప్రేమనంతా రాశివనాని పేర. అంతులేని ఆ సాగరంలా హద్దులేని నీలాకసంలా గుండెలోని ఈ ప్రేమనంతా రాశివనా. కాలమే మననే చూసి ఓ క్షణం ఆగేలా నిన్నతో రేపటి కోసం దిష్టినే తీసేనా. నాకు నువ్వుంటే చాలు నీకు నేనున్నాగా. లోకమంతా ఇలాగే ఏకమవుతున్నా వీడిపోని నది అలల్లా ఉంటూ కడదాకా. మనస్సే చేజారే పతంగైపోయిందే ఇదంతా కల కాదా. లా 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 లా. ఈ ఫియర్ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? కొన్నేళ్ల క్రితం మా అక్క చనిపోయినప్పటి నుంచి. మా అక్క అంటే చాలా ఇష్టం సార్. తర్వాత కాలేజ్ మారాను. ఆకాష్ పరిచయం అయ్యాక అంతా నార్మల్ అనిపించింది సార్. ఆఫ్టర్ మ్యారేజ్ తన వర్క్లో బిజీ అవ్వడంతో ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని. లోన్లీగా ఉన్నప్పుడు హౌ డు యూ ఫీల్? ఒళ్ళంతా సడన్గా చెమటలు పట్టేస్తాయి. ప్రతి చిన్నదానికి కంగారు పడుతూ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఎవరో వచ్చి నన్నేదో చేసేస్తున్నారని భయం వేస్తుంది. అందుకే సైకాట్రిస్ట్ని ఒకసారి కలుద్దామని. మీరెక్కడుంటారు? ఆదర్శ్ నగర్ 3rd స్ట్రీట్. ఓకే. ఏం కాదు కన్నా. నీకింత సీరియస్ అనుకోలేదు. నేను జాబ్ మానేస్తాను. పిచ్చా నీకు? సైకాట్రిస్ట్ని కలిసాం, మెడిసిన్స్ వాడుతున్నాను. నేను ఓవర్కమ్ చేస్తాను. నేను కూడా జాబ్ జాయిన్ అవుతాను. ఓకేనా? ఏం అవ్వదు. బాగా
ఎన్నో కలలు కన్నా నీతో జీవితం మొత్తం చాలా ఊహించుకున్నాను. ఏం జరగకుండానే సారీ. నువ్వు ఏడుకే, నేను చూడలేదు. ఐ లవ్ యూ. వెళ్ళేటప్పుడు చెప్తున్నావా? నాకు నేనే ఎక్కువగా ఊహించుకొని